హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ లో తెలియజేయండి. మన వీడియోస్ కి హెల్ప్ చేయండి దోస్తులు. మరి ఏమైంది దోస్తులు, నిన్నటి వీడియో చాలా తక్కువ మంది చూసారు. ఎవరైనా వీడియో చూడని వాళ్ళుంటే చూసేయండి. మరి దోస్తులు ఈ వీడియో ఏంటంటే ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్ 16. మరి ఇంకెందుకు ఆలస్యం దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫామ్ హౌస్ చాలా బాగుంది కదా వదిన? బంటి మంచిగా కట్టించుకున్నాడు. అంతా ఓల్డ్ లానే ఉంది, కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక కావాలనే అట్లా కట్టించినట్టున్నాడు. ఇక బిల్డింగ్లలోనే ఉంటాం మనం. ఈడికొచ్చి కూడా బిల్డింగ్లలో కూర్చున్నాడు ఎందుకు? మంచి పాత లుక్ వచ్చేటట్టు కట్టించిండు. బాగుంది కదా? మరి మీరెందుకు కట్టించలేదు వదిన? మేము ఏడ కట్టించినామే, అక్కడున్న ఫామ్ హౌస్ కూడా మేం కట్టించింది ఏం కాదు. ఇక వాళ్ళు పొలం అమ్మినప్పుడు ఆ ఇల్లు కూడా వచ్చింది, వాళ్ళే కట్టుకున్నారు. ఆడేం లేవు ఇవన్నీ, ఓ 2 రూమ్లు ఉన్నాయి గంతే. సామాన్లు గీమాన్లు ఏం లేవు. ఓ ఇడ వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు చూస్తారు మెయింటెనెన్స్? ఇక పనోళ్ళు వస్తారు కదా, ట్యాప్ కోసారి వచ్చి క్లీన్ చేసి పోతారట. ఇక వీళ్ళు వచ్చేది ఉంటే 2 రోజుల ముందు మొత్తం శుభ్రం చేస్తాడట. ఇంతవరకు రాలేదట గాని. కూర్చోండి వదిన. ఇక ఎంతైనా పైసలు ఉన్న వాళ్ళ కథ వేరేనే ఉంటది. లేనోళ్లకు ఉండడానికి రేకుల షెడ్ కూడా ఉంటది. ఇక పైసలు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈడొకిల్లు ఆడొకిల్లు, ఫామ్ హౌస్లని అవని ఇవని. నిజంగా వదిన, వీళ్ళు అసలు ఇక్కడ ఉండనే ఉండరు. కానీ ఇంత పెద్ద ఇల్లు, ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు. ఇక మనం వీళ్ళని కూడా ఏమనడానికి ఉండదు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకుంటారు. ఎవరో ఎక్కడో కొందరు లంచాలు మింగి కట్టుకుంటారు గాని చాలా మంది కష్టపడి సంపాదించిన వాళ్ళే ఉన్నారు. మీ ఎగ్జాంపులే కదా వదిన, అన్నయ్య గారు అలాగే సంపాదించి కట్టారు కదా. ఇక మా ఆయన అయితే ఆర్మీలోనే డ్యూటీ. మా ఆయనకు అట్లాంటివి నచ్చాయి, అందుకే ఇసొంటిది ఎంచుకున్నాడు. నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం ఈ టైంలో చాలా రేర్ కదా వదిన. అవును, మనం అనుకుంటాం గాని ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. డబ్బులు బాగా సంపాదిస్తున్నారు అనుకుంటాం గాని వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో మనకేం తెలుసు. ముఖ్యంగా రోగాలు అయితే వస్తాయి ఫ్రీగా. డబ్బుతో పాటు రోగాలు ఫ్రీ. సిటీలు ఉన్న వాళ్ళు చూసినావు కదా, ఇవాళ రేపు ఆడోళ్ళు కూడా కష్టపడతాండ్రు. ఇక పాప వాళ్ళకు వంట చేసుడు చేతగాక బయటకు పోయి తింటాండ్రు. కానీ వాళ్ళు ఒకటి ఆలోచిస్తలేరు, వీళ్ళు పడే కష్టానికి బయట ఎంత ఖర్చు అవుతుందో అని. 2 పేరెంట్స్ 2 పిల్లలు 4 కలిసి వెళ్తే మినిమం 5,000 అవుతుంది. టీచర్లు చూడు, ప్రైవేట్ టీచర్లు నెలకు 10,000 జీతానికి స్కూల్లో చెప్తారా? ఒక్కసారి రెస్టారెంట్ కి పోయి 5,000 టపా అనిపిస్తారు. నిజంగా వదిన, వాళ్ళంతా కష్టపడి ఎంజాయ్ చేస్తారు కదా. అదే చెప్తున్నా బేబీ, నేను ఏం ఎంజాయ్ చేస్తారు? కేవలం వంట చేసుడు తప్పుతుంది అంతే. అక్కడికి పోయి తింటే అదేమన్నా మంచి ఫుడ్ అనుకున్నావా? ఎంత పెద్ద 5 స్టార్ హోటల్ అయినా సరే ఘోరమైన ఫుడ్, హైజీన్ లేదు, పురుగులు, మరిగించిన నూనె, ఒక్క నాలుకకు రుచి మాత్రమే. అది కూడా ఏం రుచి మునగది. మన మీద ఆకలి మీద పోతే టేస్టింగ్ సాల్ట్ కు కమ్మగా ఉంటది అంతే. నిజమే వదిన మీరు అనేది. మరి లాభం రావాలంటే ఖచ్చితంగా కల్తీ చేయాల్సిందే. అన్ని కరెక్ట్ గా ఉంటే లాభాలు ఎలా వస్తాయి? అందరి కష్టం ఏం కష్టమో గాని రైతన్నల కష్టమే అసలైన కష్టం. అమ్మా అవును వదిన, నేను ఒకసారి రీసెర్చ్ చేశాను. భయపడాల్సింది ముఖ్యంగా వర్షం, పిడుగులు, పాములు, అమ్మో ఇంకా కరెంట్ షాక్. ప్రాణాలను పణంగా పెట్టి చేస్తారు. అవును వదిన, అను ఏది? చాలా సేపటి నుంచి కనిపించట్లేదు. ఏడ తిరుగుతాందో అది. ఆడ మన స్నాక్స్ పెట్టుకున్న దగ్గర చూసినావా? రాగానే అక్కడ కూర్చుంది. మంకీలు వచ్చి అన్ని తింటాయేమో, నేను ఇది చూసుకుంటానని. మళ్ళీ కనిపించలేదు వదిన, అక్కడ లేదు. ఫుడ్ అంతా అయిపోయిందా? ఇంకా అలాగే ఉంది, సగం అయిపోయింది అంతే. అయితే ఖచ్చితంగా వస్తుంది, నువ్వేం టెన్షన్ పడకు. ఫుడ్ అయిపోతే మాత్రం ఆకలి మీద ఇంటికి పోతుంది ఏమన్నా తినడానికి. ఫుడ్ ఉన్నదంటే భయపడాల్సిన అవసరం లేదు. వదిన, స్వప్నం గమనించారా మీరు? అవును, నీకేమనిపించింది? చాలా మారిపోయింది వదిన స్వప్న. నన్నైతే పిన్ని, చిన్నమ్మ అని పిలుస్తుంది. నేనైతే ఒక్కసారి షాక్. అసలు నన్ను ఎప్పుడు చూసేదే కాదు, నోటితోటి పిలవడం కూడా ఎప్పుడు పిలవలేదు. ఇంత మార్పు ఎలా వచ్చింది? ఏమోనే,
నేను కూడా రాణిని అడుగుదాం అనుకున్నా, అసలు టైమే ఉండట్లేదు. అది బాగా బిజీ అయింది రాణి. మరి ఎంత మంది వదిన ఇంట్లో వంటలు? నాకేమో వంట చేయడం రాదు. టీ ఒకటైతే పెట్టిస్తున్నాను హెల్ప్ చేయడానికి. నువ్వే నేర్పించావు కదా వదిన టీ పెట్టడం. ఉమ్, నాతోటి కూడా మంచి ఉంటుంది. అత్త అత్త అనుకుంటా కొంగు పట్టుకునే తిరుగుతుంది. ఏమై ఉంటుంది? వస్తా అన్నది నాతో పాటు ఇంటికి. అడుగుతా, ఎప్పటికీ ఇట్లనే ఉండొచ్చు కానీ మంచిగా ఉంది అంట. ఏం చేస్తుందో ఈ ఆన భార్య ఉండనిస్తావా? అసలు ఉండనియది. చూద్దాం చూద్దాం. అయ్యమ్మ దయ్యంలో కొర్రీ గొంత అంత వీకింది. గూత అస్సలు వెళ్తలేదు. రాజు రాజు అని వెళ్తామంటే అన్నకే పోతాంది. రాజు నాయన నా కొడుక నన్ను కాపాడరా. రాజు నిద్ర వచ్చి పడైతుంది. నిద్ర పోదామంటే ఇన్నొచ్చి పడితే నా తలకాయ వలుగుతుంది. ఇక తెల్లారితే నా ఫోటోకి దండెత్తారు. ఇక మంచిగా అల్లే మేకలు చికెన్లు పళ్ళు పోసుకొని తింటారు. నాకు పెడతారో పెట్టారో. ఇక చచ్చిపోయాక నేను ఎట్లా తింటా? అయ్యో నా గోస పాడుగాను రామ గోస. ఇక నేను పోతా కావచ్చు దోస్తులు. నేను పోతే ఇక నేను పోయినాక మీరు అందరు ఎట్లుంటారో ఏమో. నేను లేకపోతే ఎట్లుంటది ఈ సిరీస్? ఆలోచించి కామెంట్లో పెట్టండి దోస్తులు. అబ్బా, అక్కడొకటి ఇక్కడొకటి ఎన్ని బెడ్షీట్లు పరిచిండ్రు అని నేనే తీయాలి. మళ్ళా నేను తీయకపోతే ఇన్నే మర్చిపోయిపోతారు. నా కొడుకు వచ్చిండు. రాజా ఆ ఇదేంది? తార్ రోడ్ మీద ఇన్పరేక్ తోటి గిక్కినట్టు అవుతుంది. ఆగో, గిడి ఏడా అసలు రోడే లేదు కదా, ఏ నుంచి వస్తుంది సౌండ్? ఇట్లా రాజా మమ్మని ఏమో గిట్ల భయం అవుతుంది. ఏంది ఈ రాణి మెంటల్ది? ఏంతో దయ్యాలు ఉన్నాయని చెప్పింది. నిజంగానే దయ్యాలు లేవు కదా. మా ఆవిడ చెట్టు దయ్యం అన్నది. ఓ అమ్మో, ఇటు ఎందుకు వచ్చినా నేను? ఓ అమ్మో, దయ్యం ఏడుతుందా? ఆగో, అమ్మ పిలిచినట్టు అనిపిస్తుంది. ఏంది అమ్మ పిలిచినా రాక్షసి పిలిచినా ఒకటే లెక్క ఉంటది. కానీ కొంపదీసి అమ్మనేనా అయింది? అమ్మ గొంతు కూడా గిట్లనే ఉంటది, పర్ర పర్ర తార్ రోడ్ మీద గీకినట్టు. అంటే పట్టప్పుడు మంచిగానే ఉంటది, ఏమన్నా స్పెషల్ ఎఫెక్ట్లు పెడితే గట్ల అవుతుంది. అమ్మా అమ్మా అమ్మా, అమ్మయ్య నా కొడుకు చూసిండు సార్లు. నాకు అదే 10,000. ఏందమ్మా నువ్వు? మా ఆవిడ చెట్టు దయ్యం అయిపోయినావు అప్పుడే. ఏంద్రా? అమ్మా, మా అమ్మ మామిడి చెట్టు దయ్యం అయింది. అరే కాలేంద్రా, చెట్టు ఎక్కినా నాకు దిగత్తలేదు. నన్ను దించు. చెట్టు ఎక్కున్నావు గానీ దిగస్తలేదా? అయ్యో, ఇప్పుడు ఎట్లనే? కింద నిల్సరా, నేను దొరుకుతా. కాసు పట్టు. ఏంది? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? క్యాచ్ పట్టుడా? చచ్చిపోతానే నాన్నే. ఏం కాదురా, వాడి నన్ను చంపెట్టవా? ఆగే ఆలోచించని, ఆలోచించని. ఎక్కేటప్పుడు మెల్లమెల్ల పాకుంటే ఎట్లా ఎక్కినావో అట్లే మెల్లమెల్ల దిగు, నేను చెప్తా. ఎక్కేటప్పుడు మెల్లమెల్ల ఎట్లా ఎక్కినారా? కాకుంటే ఎక్కలే. దన్న పోయినా. నాకైతే నా కొడుకు వచ్చి చూసిండు చాలు. నీ అవ్వ, ఎట్టు దిగుతావే అమ్మా? నీకేడ పని పాట లేదు, ఈడికెందుకు వచ్చినావు అసలు? అమ్మ దిగే, నిచ్చిన తెచ్చిన. అరే నిచ్చిన మంచిన తెచ్చిన ఆగుతాదిరా. బండకు బండి ఉన్నదా? అగో అమ్మ, ఇప్పటిదాకా నీ వాయిస్ వెళ్తలేదు, బూత్ వెళ్తలేదు అంటే కానీ ఇప్పుడు గద మంచి మాట్లాడుతున్నావేంది? నువ్వు నిచ్చెన తీసుకోవడానికి పోయినావు కదా, ఆ గ్యాప్ లో 2 మామిడిపండ్లు తిన్నా. కథ గొంతు సాపైంది. తీయటి తింటే సాపావుడేంది? గొంతు అంతా పాడ కావాలి కదా. ఇప్పుడు చూడు, నాకేం కాదు. ఇప్పుడు ఇంటికి పోతానా? పోగానే కారం కారం ఏమన్నా తింటా. అయిపోయి సరే దిగే మెల్లగా. మరి గట్టిగా పట్టుకో, ఇడిచిపెట్టకు. నేనేం విడిచిపెట్టా, మంచిగా గట్టి పట్టుకొని దిగు. అయ్యో, దీని మీద కాలు ఎట్లా పెట్టాలి రా? ఎట్లా దిగుడు? నువ్వు ముందు ఇటు జరిగి అప్పుడు మెల్లగా దాన్ని పట్టుకొని మెల్లమెల్ల దిగు. ఏం కదా దాన్ని నేను పట్టుకున్నా. అదేంది కూడా అమ్మా? నేను ఆగురా. అబ్బో ఏందిరా గింత భయం కొడుతుంది. మరి నీకు రోగం అవే, గాడికి ఎవడెక్కువ అన్నాడు? నాకు చెప్తే నేను ఎక్కువ కదా. ఓ నీ ఎత్తావు, నేను రాజమొక్క మగడపోతే. దిగే ఎంతసేపు? అవ చేతులు గుంజి పాడైతానే కదరా. అడుగు కిందికేద్దామంటే గుండె తడ కొట్టుకుంటాంది. మెల్ల గట్లనే దిగే, ఒక్కొక్క అడుగు. ఏం భయపడకు, నేను ఈయనే ఉన్నా. అవసరం అయితే నేను పట్టుకుంటా కింద పడకుండా. ఓయమ్మ భయమైతుందిరా రాజుగా. నువ్వు భయపడి నన్ను భయపెట్టకే. ఆయనతో మర్చిపోయి నిన్ను. మర్చిపోయినా? అబ్బా ఏం లేదు, టెన్షన్ ఏం మాట్లాడతానో నాకు తెలుస్తలేదు. మర్చిపోయి ఆయన నిచ్చెన విడిచిపెడతా ఎట్లా అని అంటాను. నాకు అంతే. బాబో నేను మీదకి ఎక్కన్నారా మళ్ళా? ఎందుకే? ఇంకొని తెంపుతా మామిడి పండ్లు. నీ అవ్వ గింతైనాక మళ్ళా మామిడి పండ్ల జోలికి ఎందుకు వస్తావురా? ఇప్పుడే తింటివి అయినా 2. అరే పడుతున్నా.
ఏం పడవే పడితే నేను పట్టుకుంటానే. అయ్యో మళ్ళా మీదకి ఎందుకు ఎక్కి మునుగుతానవే, దిగు. అందరు పోతారు, మనం నిడిచిపెట్టి బస్సులలో పోవాల్సి వస్తుంది, మనం దిగే. భయమైతుందిరా రాజుగా. మమ్మీ నేను ఎక్కున్నావే పైకి. నువ్వు ఎక్కితే నేను నుంచి దిగలరా. మరి దిగే, ఏం కాదు, కాళ్ళు మూసుకొని దిగు సపడేక, నేనున్నా కదా. దిగు దిగు, కరెక్ట్ వస్తున్నావు మమ్మీ, దిగు దిగు. అయిపోయింది. ఏమైంది మమ్మీ, దిగినావా? ఆగురా రాజుగా, నిద్ర వచ్చి పడైతుంది. నేను పోతున్నానే, నువ్వు నిన్నే. మమ్మీ మమ్మీ, పైకి ఎక్కినావే, కనబడతలేవు. ఎంత పైకి ఎక్కినావు? ఒరే ఎవల మొక్కపోడా, ఆ కనబడతలేవే, అన్ని మామిడి పండ్లే ఉన్నాయి. గిట్రా నీ వెనక. నా వెనకనా? నా వెనక మామిడి పండ్లు ఉన్నాయి. ఉన్నాయి మమ్మీ, చెట్టు మీద. ఆ చెట్టు మీదకి పోయినావా? దీని మీదకి వెళ్ళి. ఒరే ఎవలే కిందికి చూడరా. కింద ఏమున్నదే, చెప్పులు ఉన్నాయి. కనబడ్డాన్రా ఇప్పుడు. కనబడుతున్నావే మమ్మీ, మరి ఎట్లా దిగుతావు? నా బొందరా నా బొంద. నేను దిగుడు కాదు, నన్ను పక్కకు పెట్టు. నువ్వెట్లా దిగుతావో ఆలోచించు. నేను దిగుడేంటి? నేను ఎక్కాలి, నువ్వు దిగాలి. సరే ఎక్కువ ఎక్కువ, నేను దిగుతా. ఇప్పుడు నేను ఎట్లా దిగాలి? అమ్మ లేదు, నిత్యం లేదు. మమ్మీ మమ్మీ. హలో, ఎవరు? చందన, నేను కార్తీక్ ని. నా నంబర్ డిలీట్ చేసావా? కార్తీక్ నువ్వా? లేదు కార్తీక్, ఫోన్ పనిచేయట్లేదు, కింద పడిపోయింది. అది ఎందుకు మళ్ళీ ఫోన్ కొత్తది కొనిస్తా అంటే వినవు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు ముందు, తర్వాత పిచ్చి మాటలు మాట్లాడదు గాని. ఏం లేదు చందన, వాళ్ళు వచ్చారు మళ్ళీ. ఎవరు? అదే సార్ వాళ్ళు. అసలు ఏ సార్ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది? ఇదే చందన, సురేష్ సార్ ఇంకా పార్థ సారథి సార్. ఈ సురేష్ పార్థ సారథి ఎవరు అసలు? అదేంటి, నువ్వు ఇప్పుడు ఎవరింట్లో ఉంటున్నావు? మా అక్క వాళ్ళ ఇంట్లో. అది మిస్టర్ పార్థ సారథి వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిన ఉంటారు. అసలు ఆ పార్థ సారథి అంటే ఎవరో నాకు తెలియదు అంటే అమ్మ నాన్న అంటావేంటి? ఇంతకీ వచ్చి ఏం చేశారు? ఏం లేదు, ఫోటో తీసుకుని వచ్చి ఇది ఎవరో తెలుసా అని అడిగారు. నాగార్జున అంటే ఎవరో తెలుసా అంట. నాగార్జున అంటే అప్పుడు వచ్చిన వాళ్ళేనా? ఏమన్నావు నువ్వు? చిచి, ఇతను నాగార్జున ఏంటి? అసలు నాగార్జున అన్న పేరు మీద మా ఊర్లో ఎవరు లేరని చెప్పాను. ఎందుకలా నీటేస్తున్నావు? వాడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా నాకేం ఇబ్బంది లేదు. అతడు చందన హస్బెండ్, కాకపోతే నాగార్జున కాదని చెప్పి వెళ్ళిపోయాను. వాళ్ళ పేర్లు, అసలు పేర్లు కృష్ణ అర్జున్ కాదా? ఏంటి, కృష్ణ అర్జున? ఏమో మరి, కావచ్చు. వాళ్ళ నిక్నేమ్స్ నాకు తెలియదు, కానీ సురేష్ సార్, పార్థ సారథి సార్ చాలా మంచి వాళ్ళు. మంచి వాళ్ళేనా? చాలా అంటే చాలా. వాళ్ళు మా ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చారేమో. అసలు వాళ్ళకి ఏం చెప్పొద్దని చెప్పాడు. ఈయన రానే రాడికి, ఆయన గురించి ఆలోచిస్తావా? మధ్యలో ఈ నాగార్జున అని పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పేరులోనే ఉంది కదా అంతా. ఏంటి? అదే చందన, పేరు మార్చుకున్నాడు మీ ఆయన. అది నాకు తెలుసు. ఇంతకు ముందు కూడా అలాగే నా దగ్గరకు వచ్చి అడిగారు. ఎందుకో చెప్పారా? చెప్పలేదు. వాళ్ళకి ఇంకా ఏం డీటెయిల్స్ ఇవ్వద్దు. ఎందుకు అలా అంటున్నావు? ఏమో, వాళ్ళు ఇంకేం ప్లాన్ తో వచ్చారు. వాళ్ళు మా ఆయన ఏమైనా చేస్తారేమో అని భయం వేస్తుంది. అసలు నా బతికేందో నాకే అర్థమైతలేదు కార్తీక్. నీ బతుక్కి ఇక్కడ ఏ ఇది లేదు. నేను గ్యారంటీ ఇస్తాను, జీవితాంతం నేను చూసుకుంటాను. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటాను. సరే బాయ్. పాపం అలసిపోయింది. ఈ రోజు అందరికన్నా ఎక్కువగా అలసిపోయింది మా అత్తయ్యే. దయ్యమని నన్నే ఆట పట్టిస్తావా అత్త? ఇంకోసారి నన్ను ఏమన్నా చేయాలి, నీ సంగతి చెప్తాను. పడుకో పడుకో. అది నువ్వు ఇలా గుర్రు కొడితే నువ్వు హాయిగా పడుకుంటున్నావు అన్నట్టు, సోయి లేకుండా పడుకున్నావు అన్నట్టు. కొవ్వు ఎక్కువైతే గురికి వస్తుంది అత్త, హాయిగా పడుకున్నట్టు కాదు. ఇది మా హనీ పాప రూమ్ కదా. ఈ రూమ్ లోకి వస్తే నాకు హనీ పాపనే గుర్తొస్తుంది. హనీ, రేపు వస్తున్నాం బేటా నిన్ను చూడడానికి.
నా హని బంగారు తల్లి అతను చూడక ఎన్ని రోజులైందో కదా. ఏం చేస్తుందో ఏమో నా హని బంగారు. పాపం స్వప్న వదిన అన్నయ్య అలా చేస్తున్నాడని ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. అసలు అన్నయ్య ఎలా ఉంటున్నాడు? స్వప్న వదినతో మాట్లాడకుండా కనీసం హనీతో వీడియో కాల్లోనైనా మాట్లాడేవాడు. అసలు ప్రియాంక అక్క ఎక్కడ పడుకుందామని ఎందుకంది? ఏంటో ఏమో. అసలు నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అసలు నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు. మొదటి నుంచి ఇంతే. అప్పుడేమో రాకేష్ బావ, ఇప్పుడేమో ఇతను. తర్వాత కూడా ఏం జరగబోతుందో అని భయం వేస్తుంది. అసలు ఇంట్లో ఉండాలనిపించట్లేదు నాకు. నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను ధైర్యంగానే ఉంటున్నాను కదా. అప్పుడు రాకేష్ బావ వచ్చినప్పుడు కొంచెం పెరిగిదాన్ని. కొంచెం ఏంటి, చాలా పెరిగిదాన్ని. కానీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయాను కదా. నన్ను చూస్తే ఎవరికి భయం అనిపించట్లేదా? ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను? నన్ను చూస్తే అలా ఎందుకు చేయాలనిపిస్తుంది? నేనేం తప్పు చేశానని అందరూ నాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? నన్ను ఎందుకు అలా చేయాలనిపిస్తుంది? వాళ్ళకి చచ్చిపోవాలనిపిస్తుంది. అసలు నాకు బ్రతకాలని లేదు. ఇవన్నీ ఏం వద్దు నాకు. అమ్మతో పాటు వెళ్ళిపోతే బాగుండు. నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు మమ్మీ? నువ్వు ఉంటే నా జీవితం ఇలా కాకపోయి ఉండేదేమో. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా. నాన్న కూడా పట్టించుకోవట్లేదు నన్ను. ఏంటో ఇక్కడ ఏం జరుగుతుందో. ఎందుకు మమ్మీ నా దేవుడికి మన మీద అంత కక్ష? నువ్వు, డాడీ, నేను ముగ్గురం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మనం హ్యాపీగా ఉండడం అతనికి ఇష్టం లేదా? మధ్యలో వచ్చి నేను ఎందుకు తీసుకెళ్లిపోయాడు? నువ్వు వెళ్ళిపోగానే లైఫ్ ఇంతలా మారిపోతుందా? ఒక తల్లి లేకుండా బిడ్డ ఎలా బ్రతుకుతుందమ్మా? కొందరైతే బిడ్డ పుట్టగానే చనిపోతారు. పాప వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దేవుడే లేడు. ఉంటే ఆ దేవుడికి కనికరమే లేదు. మరి ఇంత అన్యాయమా? కొందరి జీవితాలకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తాడు? జీవితాంతం తల్లి లేకుండా ఎలా బ్రతుకుతారు? ఎన్నిసార్లు ఇలా గుర్తు చేసుకుంటూ ఏడుస్తారు. నా లైఫ్ లోకి బంటి వచ్చాడు. బంటి గనుక రాకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేది? బంటి లేకపోతే నేను ఎప్పుడు నీ దగ్గరకు వచ్చేసేదాన్ని. బంటిని ప్రేమించి బంటిని కూడా ఇబ్బందుల్లో పెడుతున్నాను. ఏం చేస్తున్నాను మమ్మీ? నేను తప్పు చేస్తున్నానా? నాకేం తెలీదు మమ్మీ. ప్రియాంక అక్క ఇప్పుడు ఎంత బాధపడుతుందో. అక్క కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా. బావ ఇలా చేశాడంటే, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంటే తట్టుకుంటుందా? నా వల్లే కదా ఇదంతా. లేకపోతే బాగుండేది. అసలు నా వల్ల ఇంట్లో వాళ్ళకి ప్రశాంతత లేదు. ఎంత జరిగింది కేవలం నా వల్లే కదా. ఇప్పుడు అక్క వస్తే నా పరిస్థితి ఏంటి? అక్కకి తెలిసిపోతే బామ్మ నేను బావని చచ్చేదాకా కొట్టామని తను ప్రేమించిన వ్యక్తిని అలా చేస్తే ఎవరు ఊరుకుంటారు? పెద్దమ్మ, పెద్దనాన్న, బామ్మ వీళ్ళంతా ఏం చేయలేకపోతున్నారు. కూతురు భర్త కదా. ఇప్పుడు వాళ్ళ మైండ్ స్టేటస్ ఏంటో. అతనికి అన్ని దెబ్బలు తగిలాయని బాధపడుతున్నారేమో. బయటికి చెప్పట్లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఈ ఫ్యామిలీలో ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను. పాపం నా కోసం వీళ్ళంతా ఎంత కష్టపడుతున్నారు. ఏంటి మమ్మీ, నీకేం అనిపించట్లేదా? నీ కూతురు వల్ల వీళ్ళందరికీ ఇబ్బందులు వస్తున్నాయి. మమ్మీ నిన్న పడుకుంది. పాపం నా బంగారు తల్లి. వాడి వల్ల ఎన్ని కష్టాలు పడిందో.
నేను బాధపడతానని అన్ని లోపలే దాచిపెట్టుకుంది. ఒక్కసారి కూడా బావ ఇలా చేశాడక్క అని చెప్పలేదు. ఇప్పటికీ ఇది చాలా సెన్సిటివ్. సారీ మిన్ను, నాకు అప్పుడేం తెలియదు. మొత్తం వాడి మాయలో పడిపోయాను. సారీ పిన్ని, మిన్ను గురించి కూడా చాలా సార్లు తప్పుగా అనుకున్నాను. ఈ చిన్ని తల్లికి ఏం తెలుసు పాపం, చాలా అమాయకురాలు. నా చెల్లితో బ్యాడ్ గా బిహేవ్ చేస్తావా ఇడియట్? నా చెల్లి ఎంత భయపడిందో ఏంటో. నిన్ను అసలు ఏం చేయాలా నేను ఇప్పుడు? నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి నేను? ఇదే కాదు, అక్కడ ఇంకో చెల్లి కూడా ఉంది కదా, ఆమె పరిస్థితి ఏంటో. ఒక కొడుకున్నాడంట. ఆ చిన్న బాబుని పట్టుకొని ఏం చేస్తుందో ఏమో ఆమె. ఇలా ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తావురా నువ్వు? నీకు ఎలాగైనా సరే తగిన శాస్త్ర జరిపించాలి. అసలు వాడు ఎక్కడ చచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. అమ్మ నాన్న అని ఫోన్ చేశాడు కదా, అక్కడే ఉండుంటాడు రాస్కెల్. కనీసం చెప్పను కూడా చెప్పడు. ఛీ, నేను అసలు నా ఫోన్ నే ముట్టుకోను. నాకు నా ఫోనే వద్దు. వాడి గొంతు వినలేను, వాడిని చూడను కూడా చూడలేను. ఎక్కడ ఇంటికి వస్తాడోనని భయం వేస్తుంది. నేను ఎందుకు భయపడుతున్నాను? బంటి సురేష్ నాకు సపోర్ట్ గా ఉన్నారు కదా, కానీ ఎందుకో వాడు వస్తాడంటేనే భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్తాడు వాడు, మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఇలాంటివన్నీ ఏం చేయాలి? ఊరికే వదిలేయాలా? నేను డివోర్స్ తీసుకొని ఆ చందన అనే అమ్మాయితో సరిగ్గా ఉంటాడో లేదో తెలుసుకోవాలి. వాళ్ళను కొంచెం సెటిల్ చేయాలి. నా బాబు బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఉంటుంది. అమ్మ నాన్నను కాదని వాడిని పెళ్లి చేసుకున్నాను చూడు, అదే నేను చేసిన పాపం. బంటికి చెప్పాలి. పాపం ఆ బాబుకి తండ్రి లేకుండా ఉండొద్దు కదా. నేను ఇలాగే ఉండిపోవచ్చు. అమ్మ నాన్న నన్ను చూసుకుంటారు, కానీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో వాని 4 తన్నించి తన దగ్గర ఉండమని చెప్పాలి. కనీసం ఆ అమ్మాయినైనా వాడు బాగా చూసుకోవాలి. కానీ ఒకటే డౌట్, ఆ అమ్మాయిని కూడా విడిచిపెట్టి ఇంకెవరినైనా పడితే? అలా వీడికి ఎంతమంది ఉన్నారు అసలు? వీడి గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలి కదా. ఒరే వేస్ట్ గా, ఏం చేయాలా నిన్ను జైల్లో వేసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేస్తే ఎలా చేస్తాను? అసలు ఈ మగవాళ్ళ మీద నమ్మకం లేదు నాకు. మంచి వాళ్ళు ఎక్కడ దొరకాలి? ఆ అమ్మాయిని బాగా చూసుకునేవాడు. అమ్మా, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు. వాడినైతే ఇంట్లో అడుగు పెట్టించే ప్రసక్తే లేదు. రేపు బంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఆ వేస్ట్ గాని ఇంట్లో అడుగు పెట్టని వద్దని ఎవరికి చెప్పాలి? వీళ్ళు ఏమనుకుంటారు? ఒక బామ్మకి చెప్తే సరిపోతుంది కదా. అంతే, బంటితో బామ్మకి చెప్పించాలి నన్ను మోసం చేశాడు, ఇదంతా కాదు కానీ ఇంటికి రానివ్వద్దని మాత్రం చెప్పాలి. ఎలాగో బామ్మకి నాకంటే ఇష్టం లేదు. చెప్తే ఖచ్చితంగా చేస్తుంది. చెప్పేస్తాను బంటితో. వాడు ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా వెళ్ళలేదు. ఆ అమ్మాయి జీవితంలోనే ఉంటే వాడు ఇగ్నోరెన్స్ తో అమ్మాయి లైఫ్ ని కూడా స్పాయిల్ చేస్తాడు. ఇప్పటికి చేసింది చాలు. వాడికి జైలే కరెక్ట్. అక్కడ ఉంటేనే వాడికి అర్థమవుతుంది అసలు వాడు ఏం చేస్తున్నాడనని. చచ్చిపోయేదాకా వాడికి రియలైజేషన్ వస్తూనే ఉండాలి. ఓ మై గాడ్, ఈ విషయం మర్చిపోయాను. బిజినెస్ చేస్తానని 2 కోట్లు కావాలన్నాడు. ఆ డబ్బంతా ఏం చేసేవాడు? ఏదైనా చేసిండొచ్చు. బంటిని చంపించబోయాడా? అది మాల్దీవ్స్ లో. అంటే వాడి దగ్గర ఇంకెంత డబ్బుంది? బంటికి ఏమైనా అయితే అమ్మో మీను బ్రతికుండేదా? మీనుకేమైనా జరుగుంటే ఎంతకి తెగిస్తాడా వాడు? ప్రాణాలను కూడా లెక్క చేయడా? బంటిని పక్కకు తప్పించి నేను ఏమైనా చేద్దామనుకున్నాడా ఏంటి? బంటిని ఎందుకు చంపాలని చూశాడు? అసలు బంటితో ఎప్పుడు వాడికి శత్రుత్వమే. ఎందుకు? నాయనా, ఏమన్నా కావాలన్నారా? ఏమన్నా తింటే ఆకలైతుందా? ఎందుకు రాగింత బాధపడుతున్నావు? వాళ్ళు ఎవరో చెప్పురా, వాళ్ళని చంపేసేస్తాం మేము. ఇది యాక్సిడెంట్ కాదు, మన్ను కాదు. కొట్టిన దెబ్బలు అయ్యండి. మాకు చెప్పు కదరా, నీ బాంచన నీకు పుణ్యం ఉంటది. వాళ్ళు ఇట్లా చేసిండ్రో చెప్తే వాళ్ళని బతకనిస్తామారా మేము? ఇట్లా ప్రతీకారం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావురా. చిన్నప్పటి సందికి అంతే, ఏం చేసినా దానికి ప్రతీకారం తీసుకుంటావు. ఈ ముండని తీసుకురావన్నారా? నువ్వు వేసుకున్నది 2 దొంగ ముండలే కదరా. ఏ దొంగ ముండనని అడుగుతానవా? ఈ పైసలున్న ముండ అచ్చి సాకిరి చేస్తాదిరా నీకు.
ఆ పైసలు లేని ముండనే పట్టుకొత్తా. పట్టుకొచ్చి నీకు చాకరీ ఏమంట. ఈ దొడికి మూత్రాలు ఎవడెత్తిపోతాడు? పెద్దగైనావు, అయ్యకు శాతనైతే అందా. ఆ దొంగ ముండని తీసుకొస్తే అది సేవ చేస్తుంది. ఇంత దొడ్డికి మూత్రం ఎత్తి పారేస్తుంది. ఇంటికి తీసుకుపోనారా? ఈ డాక్టరు ఏమంటాడో. ఇంకా వారం రోజుల నుంచి మాట్లాడు గారా. నిన్ను నడిపించేటట్టు కూడా లేదట. తుక్కు తుక్కు అయినాయట బొక్కలు. గట్టెట్టయిందిరా అసలు. యాక్సిడెంట్ అయితే గట్టి తిరుగుతాయి కానీ ముఖానికి ఎందుకు గిన్ని దెబ్బలు? చప్పుడు ఏమేమిరా? ఏది సక్క చెప్పవేంది నువ్వు? అరే నాయన, ఎవరు కొట్టిండ్రో ఎప్పురా? లేకపోతే ఎవరన్నా గుద్దిండ్రారా బండి తెచ్చి? నీకు వెళ్తే ఎప్పురా? ఆ దొంగ ముండను పట్టుకురావన్నారా అంటే సప్పుడు వేయవు. ఆ పోరాడు వచ్చి కూర్చుంటాడు ఇక నీ మీద. అద్దురా అద్దురా అని చెప్తే అని అన్నావు. దాని నుంచి తప్పించుకొని పోదామన్నావు. దాన్ని విడిచిపెడతా అన్నావు. మరి ఇప్పుడు నీకు ఓడి వేయాలరా సాకిరి? నేను మాయెత్తరా? కానీ దాన్ని వేసుకున్నందుకు దాంతో ఏదన్నా వేయించుకోవారా? చెయ్యని సాకిరి వేసినాక దాన్ని ఎలా కొడదాం? ఆ పోరాడిని నిడిచిపెడతాడంటవా? ఆ పోరాడిని మూసేస్తే రాగానే మెత్తబెట్టి మూసేస్తే పోరాడు తప్పిపోయిందని చెప్తే నేను దాన్ని వదిలించుకుందామంటే అమ్మేంది దాన్ని తీసుకొస్తా అంటుంది. అసలు నాకు ఇట్లా అయిందని ప్రియాంకకి ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? నాకేం అర్థమైతలేదు. అమ్మా ఏందిరా చెప్పు. ఏమంటా కొడుకు? ఆడేమంటాడు? ఏడవైనావు? ఏ అట్లట్లా తిరిగి వచ్చిన ఏమన్నా దొరుకుతాయా? మరి ఈడు ఏం దొరుకుతానని. ఏమయ్యా, ఆ ముండ నువ్వు పట్టుకొస్తావా? ఎవతినే? ఈయన పెళ్ళాన్ని పైసలు లేని ఉన్నది కదా, కొడుకుని పట్టుకొని ఆ దొంగ ముండని పట్టుకొస్తే అది ఇంత సాకరీ చేసి పెడుతుంది కదా. దాన్ని విడిచిపెడదామనుకుంటే గానే. అవురా? నేను చెప్పేది వినమ్మా, నాకు అది వద్దు. నేను దాన్ని విడిచిపెడతా. అసలు దాన్ని దరిదాపులకు రానియద్దు. ఆ పోరడు మళ్ళా నా ఎంబడే పడతాడు. అస్సలు పెట్టుకోకుండా కంప. ఈ ప్రియాంకకు ఎట్లన్నా వేసి నాటకం ఆడి నా గురించి చెప్పాలి. యాక్సిడెంట్ అయిందని చెప్పాలి. ఆ దొంగ ముండకు నా మీద ఉండదు. దీనికి మాత్రం నేనంటే బాగా ఇష్టం. పనోళ్ళని పెట్టి అన్ని వేసి మంచిగా చూసుకుంటది. నన్ను బంగారం వల్ల చూసుకుంటది. ఈ కోడలు మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటది. మరి మాకు బాగా పైసలు ఉన్నాయని చెప్తే కదా దానికి. పైసలు అన్ని పోయినాయని చెప్తే ఇప్పుడు మొత్తం అంతా అనాథాశ్రమానికి రాసిచ్చిందని చెప్తా. గది గట్ల చెప్పు. ఇక అందరం పోయి వాళ్ళింట్లోనే ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన కర్మ మనకేంది? కొత్తది వీళ్ళ కొనుక్కుందాం. మరి నీ దగ్గర దాని పైసలు ఎక్కడిరా? ఉన్నాయిరా? నా దగ్గర ఎందుకుంటాయి? నా భార్య కొన్ని ఆస్తులు ఉన్నాయి అనుకుంటున్నావా? అవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళు? దాంతో ఎట్లన్నా వేసి కొనిపిస్తా. అది ఎట్లన్నా వేసి వాళ్ళ అవ్వయ్యకి చెప్పి కొనిపించుకుంటది. అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తా. అయ్యో చూసినావా అయ్యా, కొడుకు రెక్కలన్నీ ఇరిగిపోయి లేవలేని పరిస్థితులు ఉన్నా కూడా మన గురించి ఆలోచిస్తాడు. గీసంటి కొడుకు పుట్టినందుకు మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎంత గర్వం అంటే అంత గర్వం ఉండాలి మనకు. బాగా ఆలోచించకరా, తలకే నొత్తది. ఇంకా ప్రియాంకను ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా ఒకటి చెప్పు నాకు. ఇక సందన అద్దా ఇడిచిపెట్టడే కదా దాన్ని. ఇక అంతే. దాంతో మనకు రూపాయి లాభం లేదు. మనదే గుంజుతుంది ఇంకా. అమ్మయ్యా, దాన్ని ఇడిచిపెడదామన్నాడు. ఇక నేను దాన్ని వాడుకుంటా. నాకు ఎప్పటి నుంచి మనసు అయింది దాని మీద. అది పెద్ద మనిషి అయిన కా నుంచి దాని మీద మనసున్నది. ఈడు పెళ్లి చేసుకునే దాన్ని. ఒక్కసారన్నా నాకు లొంగకపోయే పోరి. వీడు ఎక్కడో అమెరికాలో దూరంగా ఉన్నాడు. వాడు మామతో ఉండొచ్చు అనుకోవచ్చు కదా. దాన్ని బూరకిత్తా. నిన్ను నేను చూసుకుంటానే, నీ కొడుకు నేను చదువుకుంటానే, నువ్వు నాతోటి వండే అంట. ఎందుకు వండది? చిన్న పోరేనే బాగుంటది. మొత్తానికి కాకపోయినా ఒక్కసారన్నా దాన్ని అనుభవించి చంపేయాలి. చంపేయకున్నా పర్వాలేదు. ఏం చెప్తుంది అది? దాని ఉన్నాడని వస్తాననే అత్తన్నా నీ గర్ర వంచాలి. మొత్తం నాతోటే ఉండేటట్టు చేసుకుంటావు నిన్ను. ఇది పైసలున్నది, ఏమంటే అందంగా ఉన్నది. నాకైతే అస్సలు నచ్చలేదు. అదే ముద్దుగా ఉంటది పోరి. దాన్ని చూస్తే నాకు ఎటో ఎటో అవుతుంది. ఎట్టి పరిస్థితులలో దీనికి తెలియనియద్దు. ఇది ఇక కొడుకు మంచలేదని ఇటే ఉంటది. కొడుకుని పట్టుకొని నాకు పనున్నదని చెప్పి నేను ఊరికి పోయొత్తా. పోయొచ్చి దాన్ని ఎటన్నా పట్టుకపోవాలి. ఓ మంచి ఇల్లు చూడాలి. ఆ ఇంట్లోకి తీసుకుపోయి దాన్ని వాడేస్తే అయ్యకు దూరంగా వాడి ఉంటది. దానికి ధైర్యం ఇయ్యాలి నేను. ఇక నా కొడుకు నిన్ను చూసుకోడు, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇక నేనే నీకు గతి అని చెప్తా. అయ్యో చచ్చినట్టు నాకు లొంగుతుంది. కొడుకున్నాడు కదా, కొడుకుని చూసుకుంటా అని చెప్తా. ఉన్న భూములన్నీ ఆయన పేరు మీద రాస్తా అని చెప్తా. అసలు నాకు భూములు ఎక్కడి? దానికి ఏం తెలుసు? చందనా, ఇప్పుడు దొరికినవే ఇక నాకు. ఇక జీవితాంతం నువ్వు నాకు, నేను నీకు.
మా దానికి మాత్రం తెలియకుండా మెయింటైన్ చేయాలి, అదొకటి. వండుకో రాగొడిసే బండుకో. ఫోన్ చేయమంటావా మరి? స్నానం తోలి అన్న. ఫోన్ చేస్తే ఎత్తుతలేదే, కొత్త నంబర్ నుంచి ఏ అన్నా అని అర్థమైతలేదు. మీరైతే ఓన్రి, నేను మళ్ళీ చెప్తా. రోజు గిదే ముచ్చట అంటున్నావు కదా, ఐడియాలు వస్తలేవా? ఒక గ్లూకోజ్ బాటిల్ ఎక్కువ పెట్టిపోయమంటావా? మంచి ఐడియాలు వస్తాయి. నువ్వు ఆగే, నేను ఆలోచించుకుంటున్నా పో. ఏందయ్యాడు, ఏది చెప్పాడు, అన్ని మనసులో పెట్టుకుంటాడు. నువ్వు అని అడగవు. ఆ ముసల్ది ప్రియాంకకి చెప్పే ఉంటదా వీడు ఇట్లా చేసిండని? చెప్తే నా పరిస్థితి ఏంది అసలు? చెప్తే నన్ను చూడడానికి రాదా కనీసం? వస్తుండే. నాకు ఇట్లా అయిందని తెలిస్తే ప్రియాంక తట్టుకోలేదు, ఖచ్చితంగా హాస్పిటల్కి వస్తుంది. మరి ఇంకా ప్రియాంకకి తెలియదు అన్నట్ట. ఏంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో. మీనుకి ఏమైంది అసలు? వచ్చినప్పటి నుంచి ఎంత హ్యాపీ మూడ్ లో ఉండే, ఇంకా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన మూడ్ లోనే ఉందనుకున్నాను. ఒక్కసారి విడిచిపెట్టి వెళ్తే ఒక పూట ఎందుకు ఇలా చేస్తుంది? జనరల్ గా అలా చేయదే. ఆఫీస్ కి వెళ్తేనైతే పొద్దు నుంచి రాత్రి వరకు. అప్పట్లో ఫోన్ కూడా చేయడం మానేసింది. మరి ఇప్పుడేమైంది? 15 రోజులు అక్కడ కలుస్తున్నాం కదా, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా. అందుకే అలా ఫీల్ అవుతుందా? ఏడవడం ఏంటి? ఎప్పుడు అల్లరి అల్లరిగా మాట్లాడుతుంది. ఫోన్ చేసి ఎప్పుడు వస్తావని సతాయిస్తుంది. అసలు ఫోన్ కూడా చేయలేదు. అడిగితే కార్లో పెట్టేశానంటుంది. బామ్మ ఫోన్లో నుంచైనా అత్తయ్య ఫోన్లో నుంచైనా చేయాలి కదా. ఏం జరుగుతుంది మీను అసలు? చేతో దాస్తున్నావు నువ్వు. మీనుకి వాళ్ళ అమ్మ గుర్తొస్తుందా? మీను, నీతో కాసేపు మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు ఈ నాగార్జున ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ప్రియాంక వదిన నిన్ను అక్కడే పడుకోబెట్టుకుంటుంది. సురేష్ బావ నాతో రేపు ఒక్కరోజు అక్కడికి వెళ్ళొచ్చేసరికి హడావిడి అయిపోతుంది. ఎల్లుండి నుంచి మళ్ళీ ఆఫీస్. ఇంకా నాకు నీతో మాట్లాడే టైమే ఉండదు. ఆఫీస్కి తీసుకెళ్తాను. యా, అదే కరెక్ట్. అసలు ఎందుకో మరి నేను తనని సరిగా చూసుకోవట్లేదు అనిపిస్తోంది. ఎందుకింత ఫీల్ అవుతోంది మీను? పడుకున్నవారా? నేను ఏం ఆలోచిస్తున్నావు బంటి? ఏం లేదు బావా, మరి పడుకోండి. అక్కడ ప్రియాంక వదిన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. డేలో ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతోంది, కానీ ఇలా రాత్రులు ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మీనుకి చెప్పింది బెటర్ అనుకుంటాను. ప్రియాంక వదినని ఒక గంట కనిపెట్టమని. చెప్పలేము, పైనకి అంతా యాక్టివ్ గా స్ట్రాంగ్ గా మాట్లాడినా కూడా ఒక్కోసారి మనసు పిచ్చిదవుతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ప్రియాంక వదినకి ఇప్పుడు ఏం తెలీదు. అయోమయంగానే ఉంటుంది తన మైండ్ అంతా. మెల్లిమెల్లిగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. మోసం జరిగిందని తెలుసుకొని స్ట్రాంగ్ అవ్వాలి. ఖచ్చితంగా మీనుకు చెప్తాను రేపు. అత్తయ్య కూడా చెప్పాల్సిందే, కానీ అందరికన్నా ముందు నా మీనుకి చెప్పాలి. బామ్మ బామ్మకి ఎలా చెప్పాలో ఏమో. బామ్మకి చెప్తేనే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ అంత గుండె ధైర్యం ఉందా ముసలావిడని ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఇబ్బంది ఏముంది దాంట్లో? తన లైఫ్ లో ఎన్నో చూసుంటుంది. ఇలాంటివి ఎన్ని చూసిందో తనకు అన్ని తెలుసు. చాలా టెన్షన్ గా ఉంది బంటి. పాపం బావకైతే అన్ని కష్టాలే. ఎంతమంది గురించి ఆలోచిస్తాడు. దేనికి బావ టెన్షన్? దేనికంటే ఏం చెప్పను బంటి. ఇప్పుడే సమస్య ఎంత పెద్దగా కనిపిస్తుంది బావా. మనం ముందుకెళ్ళిన కొద్దీ చిన్నదైపోతుంది. పాపం కదా బంటి. అసలు నేను ఇంతవరకు ఒక్క రోజు కూడా ఫోన్ చేయకుండా లేను తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ చేయకుండా ఉన్నాను. ఎంత బాధపడుతుందో. దేని గురించి మాట్లాడుతున్నాడు బావా? ఖచ్చితంగా అనుకుంటుంది కనీసం హనీ కోసమైనా ఫోన్ చేయట్లేదని. ఇప్పటికీ 3 రోజులైందా, 2 రోజులైందా? ఏమో బావా, నేను మ్యాథ్ లో వీక్. జోక్ చేయకు బంటి, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. ఏమన్నా సీరియస్ మ్యాటరా మీరు మాట్లాడేది? అంత కొడితే స్వప్న వదిన గురించా? సరిగ్గా తింటుందో లేదో. ఎవరు? మా అత్తమ్మ. ఏంటి, మీ అత్తమ్మనా? మీ అత్తమ్మ ఎందుకు తినకుండా ఉంటది? నీకేం తెలుసు బంటి? ఆ తల్లి కూతుర్ల ప్రేమ అలాగే ఉంటుంది. కూతురు బాధలో ఉంటే తల్లికి ఎలా ముద్ద దిగుతుంది చెప్పు. మీరేం ఫీల్ అవ్వకండి బాబా. మీ అత్తమ్మ తినకుండా అస్సలు ఉండలేదు. తల్లి కూతుర్లు ఇద్దరు
ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే తిండి మాత్రం మానేరట. ఎక్కువగానే తింటారట కానీ తక్కువ మాత్రం తినారట. ఇది చాలాసార్లు రానక్క సరితకు చెప్తుంటే విన్నాను. తిండి గురించి వదిలేబంటి. ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరికి దిష్టి పెడతావా ఏంటి? నేనా దిష్టి పెడతానా? సారీ బావా, హర్ట్ అయ్యారా మీ అత్తయ్య అన్నందుకు? అది కాదు బంటి. ఇప్పుడు నేను వెళ్ళాక స్వప్న ఏడుస్తూ గట్టిగా వచ్చి నన్ను హక్ చేసుకుందనుకో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అవును బావా, ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు. హనీని ఎత్తుకున్నాక ఎలా నా కన్నీళ్ళని ఆపుకోవాలి? నా కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తుందేమో నా స్వప్న. రేపు అసలు నేనేమేం ప్రిపేర్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి? స్వప్న, ఇంకోసారి నేను ఇలా చేయనని చెప్పాలా? ప్రామిస్ చేయాలా? లేకపోతే ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలా? స్వప్నకి డైమండ్ నెక్లెస్ అంటే చాలా ఇష్టం. లేకపోతే అట్నుంచి అటే షాపింగ్ కి తీసుకెళ్లాలా? రెస్టారెంట్ కి వెళ్తే ఎలా ఉంటుందంటావు? మేమిద్దరం కలిసి నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయండి బావా, బాగుంటుంది. అవును కదా, ఇక్కడికి వచ్చాక వెళ్ళమంటావా? అక్కడేనా? మీ ఇష్టం బావా, మీరు ఎక్కడ ఇష్టమైతే అక్కడే వేసుకోండి. మరి క్యాండిల్ కొనుకొచ్చుకున్నారా లేదా? క్యాండిల్ కొనుకొచ్చుకోవాలా మనమే? అంటే ఇంతవరకు క్యాండిల్ లైట్ డిన్నర్ ఎప్పుడు చేయలేదా? స్వప్న ఊకే అంటుంది కానీ ఎప్పుడు చేయలే. ఈసారి పక్క చేయాలి. నాదొక రిక్వెస్ట్ బంటి. ఏంటి? చాలా రోజుల తర్వాత స్వప్నను కలుస్తున్నాను కదా. చాలా రోజులా? ఆ అయితే మేమిద్దరం ప్రైవేట్ గా టైం స్పెండ్ చేస్తాం. ఉమ్, హనీని నువ్వు మీనాక్షి చూసుకోవాలి రోజంతా, ఓకేనా? ఏమైంది? ఎందుకు అట్లా చూస్తున్నావు? హనీని చూసుకోవా? సరే, మా అత్తమ్మకి ఇస్తా, అత్తమ్మ చూసుకుంటది. అసలు ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? నేనేం మాట్లాడాను? సరే సరే, హనీని కూడా తీసుకుపోతాం. ఏంది బావా నువ్వు గిట్ల తయారైనావు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. స్వప్నక గురించి ఉండలేకపోతున్నావా? 4 రోజులు కూడా ఉండలేవా? ఆ మాత్రం కంట్రోల్ చేసుకోలేవా? ఏం కంట్రోల్ చేసుకుంటావు మా అంటే? తొక్కలో మాట్లాడమే కదా, అంతకు మించి ఏముండదు అక్కడ. ఏందో పెద్ద రోజు ఏందో వేసుకున్నట్టు, 3 రోజులు మిస్ అయినట్టు ఇదో పెద్ద ప్రాబ్లం. దీని గురించి ఆలోచిస్తున్నారా? మంచిగా ఏంది బంటి, రోజు మీ నుండి అక్కడే పడుకోమంటాను. నువ్వు నాతోనే పడుకోవాలండు. స్వప్న ఎన్ని రోజులు రాదు అన్ని రోజులు నీకు కూడా ఏం లేదు. ఏంటి ఉండేది? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ప్రియాంక వదిన గురించి, మీ గురించి, నా గురించి, స్వప్నక గురించి కాదు. ఇంకా వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తున్నాడు. వెళ్ళండి, బయలుదేరండి ఇప్పుడే. వెళ్ళి స్వప్నకకి వాళ్ళ అమ్మకి ఇద్దరికి గోరుముద్దలు తినిపించండి. పాపం ఎన్ని రోజులైందో వాళ్ళు తిని. ముందటి ఇంత పెద్ద సమస్య పెట్టుకొని అసలు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు. వాళ్ళకి సమస్య గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వాళ్ళు తట్టుకుంటారో లేదా అని నేను టెన్షన్ పడుతూ ఉంటే నీ బాధ మీకు. దీని గురించో మీరు బాధపడేది. ఏమైంది? దాని ఫోన్ కి ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ అయ్యారు. నీ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయినావు. వానికి ఏతనేమో ఈడ లేరు, వాళ్ళు ఏడునా ఉన్నారని వాడు. అయ్యో, ఏమైంది అత్తమ్మా? ఊరికనే చేసిందా? అటుగానే చేసిన. పాపం దాని ఫోన్ మొత్తం పాడైంది, నంబర్లు కూడా వస్తలేవు. ఇవాళ వాడు వస్తాడు కదా బంటిగాడు, కొత్త ఫోన్ చేస్తాడు. ఇంకేంది, దాని జీవితం కూడా కొత్త వేయాలి. ఏం చెప్తారు మీరేమో విడాకులు విడాకులు అంటారు, అదేమో మా ఆయన అనుకుంటే అది కూర్చుంటది. రోజుకు 4-5 సార్లు ఫోన్ చేస్తుంది, ఆడేమో ఎత్తాడు. అందుకే గానీ విడాకులు అంటుంది. అది విడిచిపెట్టేటట్టు లేదు. కొడుకున్నాడు, ఇప్పటిదాకా చూసుకున్నాడు కదా కొడుకుని. దాన్ని ఎంత దూరంగా ఉన్నా పట్టించుకుంటున్నాడు కదా వాడిని అంటుంది. ఏం పట్టించుకుంటాడు? దాని ముఖం పట్టించుకుంటాడు. పైసలు ఇచ్చుడు బంద్ చేస్తే తెలుస్తుంది దానికి. అయ్యో, గట్లెందుకు అంటున్నారు అత్తమ్మ? ఇప్పటికే 2 నెలల నుంచి పైసలు పంపుతలేడట. మంచి పని చేస్తాడు, దానికి తెలిసి రావాలి కదా. ఎందుకు ఎందుకు అట్లా అంటున్నారు? మరి ఏమనుకుంటానవే? పైసలు పంపించేది దాని మొగుడు అనుకుంటానవా? మరి ఆ పిల్లగాడు లేడా కార్తీక్? మన రాలేడా టీచరు? ఆ పిల్లగాడు చందనని ఇష్టపడ్డాడని చెప్పినా కదా. అవును, ఆ పిల్లగాడే పంపుతాడట ఎప్పటి నుంచో పైసలు. ఈ పిల్ల గోసలు లేక. ఏంది? నేను పోయి మాట్లాడొచ్చింది. మీరు అటు పోయినరు, నేను ఇటు పోయినా. పిల్లగానికి చందన అంటే మస్తు ఇష్టమట. ఇప్పటికంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. నన్ను పెళ్లి చేసుకో, పిల్లగాని నేను చూసుకుంటా అని చెప్పిన. నాకు వాడేం బరువు కాదు. వాడేం తప్పు చేశాడు?
నేను వాడిని ఎలా విడిచిపెడతాను అంటున్నాడు. అవునా, అంత మంచోడు ఉన్నాడు పిల్లగాడు. ఇలా కోస చూడలేక ఏళ్ళ నుంచి పంపుతాడట పైసలు. ఈ పిల్లగానికి ఉద్యోగం ఉన్నది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎట్లుంటుండే నీ చెల్లె పరిస్థితి? మా బాబాయ్కి సంబంధాలు చూసి మళ్ళీ పెళ్లి చేసేంత పరిస్థితి కూడా లేదు. ఏముంటుండే, ముగ్గురు విషయం దాగి వస్తుండే. అంటే ఆ పిల్లగాడే కాపాడిందా లేదా వాళ్ళ ప్రాణాలు? ఇప్పటికీ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడా? రెడీగా ఉన్నాడని నేను చెప్తాంది. చందన ఉద్యోగం చేస్తా, ఉద్యోగంలో జాయిన్ అవుతా అంటుంది అని. ఈయన స్కూలేనేనట, స్కూల్లో చెప్తే 25,000 ఇస్తా అన్నాడట. అందుకే పైసలు పంపుతలేడు. పైసలకు ఇబ్బంది అయితే స్కూల్లో జాయిన్ అవుతుందని. అప్పుడైనా దగ్గర నుంచి చూస్తుంది కదా, తెలుసుకుంటది నా గురించి. ఇక వాళ్ళ ఆయన ఎట్లా డబ్బులు పంపుతలేడని తెలిసిపోతుంది. ఈ జీతం తోటి బతుకుతుంది, నా గురించి కూడా తెలుసుకుంటదని ఈ ప్లాన్ వేసిండట. మంచి ప్లానే వేసిండు వాడు. అసలు ఇంతవరకు రూపాయి పంపాలని తెలిస్తే మంచిగా ఉంటది. సడన్ గా చెప్పకే, దానికి ఏం చేయాలో అర్థం కాదు. దానికి అసలే ఆత్మాభిమానం ఎక్కువ అంటాడు పిల్లగాడు. ఇట్లా తీసుకునేది కాదు, అందుకే నేను వాళ్ళ ఆయన పేరు చెప్పి పంపినా అని చెప్తాడు. నువ్వు ఇప్పుడు పోయి గిట్లనాట గట్లాట అని చెప్పినావు అనుకో, ఇంకా గిల్టీగా ఫీల్ అవుతుంది. మెల్లమెల్లగా ఇన్ని దూరం చేయమని చెప్పాలి. నేను నీకు చెప్తున్నానే, బాధ్యత నీ మీద ఇడిచిపెడతానా. ఇక నువ్వు ఎట్లా మార్చుతావో మార్చుదాన్ని. వానికి విడాకులు ఇయ్యాలి, ఈ పిల్లగాని పెళ్లి చేసుకోవాలి. ఇక నువ్వేం చెప్తావో చెప్పుకో. మరి పిల్లగాడు మంచోడ కాదో తెలుసుకోవాలి కదా. నేనైతే మాట్లాడొచ్చిన, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, తెలుసుకుందాం. మన బండి గాని కూడా చెప్దాం, ఆడు కూడా ఏమన్నా చేస్తాడు. సరే తమ్మా, మరి ఎట్లా చెప్తా అట్లా. రేపు బండిగాడు వచ్చినాక మొదలు పెడతా. ఆడేవాడు ఎక్కడోడు అని గురించి తెలుసుకోమని చెప్తా. తెలుసుకున్నాక ఆయనకి విడాకులు ఇప్పించి ఈ పిల్లకంతటి పెళ్లి చేయాలి. ఆ పిల్ల గోసపడతా ఉంటే నేను చూడలేకపోతున్నా. ఎంత చదువు చదివి ఏం లాభం ఉన్నది? సో చూసింది కదా దోస్తులు, ఎట్లున్నది మరి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. అందరి మనసులోని అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. మరి రేపైతే సురేష్ ఇంకా బంటి, ప్రియాంక వీళ్ళందరూ ఇక్కడికి రాబోతున్నారు. చందనం చూసాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? చందన వాళ్ళని చూసాక చందన ఏం రియాక్ట్ అవుతుంది? అసలు కథ ఎలా ఉండబోతుంది? ఇదంతా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ దోస్తులు. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దోస్తులు. మరి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ దోస్తులు. సీ యూ నెక్స్ట్ వీడియో.